హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మై హోమ్ కిచెన్లో మనం చేయబోయే రెసిపీ పుదీనా పచ్చడి. ఎట్లా ఉంది పుదీనా పచ్చడి? అది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఇవ్వండి. వేడి వేడి అన్నం పుదీనా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది కదా, నా సాగరానికి ఎంత టేస్టీగా ఉంటుందో. ముద్ద కూడా ఉడకుండా తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. అసలు మీరు కూడా ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే నాకే నోరు ఊరుతుంది కలుపుతుంటే. ఇట్లా కలుపుకొని ముద్ద చేసుకొని తింటే పుదీనా ఒక 3 కట్టలు పుదీనా, హెల్త్ పరంగా కూడా పుదీనా తింటే మంచిదే. పచ్చిమిర్చి, కారం తక్కువ కావాలి, తక్కువ తినాలి, తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిని వేసేస్తాం. ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకుందాం. ఎంత పుదీనా వేస్తున్నాం, పుదీనా మధ్యాక కొంచెం వచ్చింది అంతే. పుదీనా కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసి చేయండి. నూనె ఎంత అయిందో కొంచెమే అవుతుంది అంతే. ఏగేక అంత పుదీనా వేస్తే ఇంత కొంచెం అయింది. నూనె కూడా అయిపోయింది. ఒకసారి బంద్ చేసి ఒక చల్లారాక మిక్సీ పట్టుకుందాం. చల్లారింది, మిక్సీ పట్టుకుందాం. ముందు వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు, చింతపండు, ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండు వేసుకుని, ఒక 2 స్పూన్లు ఉప్పు, జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అట్లా గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఒకసారి.
మరి మెత్తగా ఎడిట్గా చేసుకోకూడదు, మెత్తగా ఉంటే బాగోదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. పుదీనా వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు బెల్లం వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు. లాస్ట్ని కొంచెం బెల్లం వేసి మిక్సీ పడితే అసలు అదొక టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది పుదీనా పచ్చడి. ఎట్లా ఉంది పుదీనా పచ్చడి? చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.